కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూద్దాం. అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం? తోలు వలుస్తామంటే చూస్తూ ఊరుకోం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గత 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినప గ్రామంలో పలు సబ్ స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అసలు అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం? తాట తీస్తాం తోడు తీస్తాం అంటే ఊరుకుంటూ కూర్చోమంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ ఒకటే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చిద్దాం, ఖచ్చితంగా ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అంటూ కూడా ఇటు కేసీఆర్ కి చెప్పడం జరిగింది. మొన్న కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా నీటి అంశం మాట్లాడడమే గానీ అనేక అంశాలపై మాట్లాడినప్పుడు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ లేకపోతే ఆ పార్టీ నేతలే గానీ చెప్పడం జరిగింది, మీరు రండి, ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, ఎక్కడా కూడా మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే చెప్పారు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ బయటకు వచ్చి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చాం, ఇక యుద్ధమే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిజంగానే ఆయన యుద్ధం చేస్తారా లేకపోతే 2 రోజులు వెళ్ళిపోతారా అనే సందిగ్ధం ఇటు ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మల్లుబట్టి విక్రమార్క ఆయన ప్రశ్నించిన ఒకటే, మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసలు అసెంబ్లీ అంటే ఎందుకంత భయం? మీరు తోలు తీస్తామంటే మేము ఊరుకోమంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటే ఏ అంశాలపై ఏ లోపాలు ఉన్నాయి, అసలు ప్రభుత్వాన్ని మీకు ఈ ప్రజల కోసం మీరు ఏం అడుగుతున్నారో కూడా క్లారిటీగా అడగండి, అసెంబ్లీలో చర్చించుకుందాం, ప్రజాక్షేత్రంలో చర్చించుకుందాం అంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్